బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజే దేశ రాజధాని ఢిల్లీ ఆందోళనలతో అట్టడికింది. నీటి లీకేజీలు, విద్యా వ్యవస్థలో అక్రమాలపై నిరసనలతో జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు, జేపీ నడ్డాతో చర్చల వరకు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాలన్నీ ఇప్పుడు ఒకే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. సీజేపీ నెక్స్ట్ ఏంటి? ఈ ఉద్యమం ఇక్కడితో ఆగిపోతుందా, లేక దేశవ్యాప్త రాజకీయ విద్యార్థి ఉద్యమంగా మారబోతుందా? ఇక దీనిపై మరింత వివరణ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. నమస్కారం రామ్మోహన్ రావు గారు. సార్ చెప్పండి, సీజేపీ ఒక సోషల్ మీడియా సైటైర్ నుంచి ఉద్యమంగా మారింది. ఇది ఏ దిశగా వెళ్లే అవకాశం ఉందంటారు సార్? శ్రావణి, మీకు అట్లాగే మెగా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇది ఇక్కడికి ఆగిపోతే అయిపోతుంది. మీరు అన్నట్టే ప్రతిపక్షాల వలలో పడ్డది అనుకోండి, ఇది భ్రష్టు పట్టిపోతుంది కూడా. చీమలు పెట్టిన పుట్టలో పాములు నిలబడినట్టు ప్రతిపక్షాల వైఫల్యం వల్ల పుట్టిన ఉద్యమం. వరకు చెప్పానంటే సరే, సూర్యకాంత్ గారు చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు సీజే చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా పుట్టింది. కానీ వాళ్ళకు వెంటనే ఒక ఆయుధం దొరికింది, ఒక అంశం దొరికింది వాళ్ళకి వెంటనే. అసలు ఆయన చేసింది సోషల్ మీడియా కోర్టులను ఎట్లా ప్రభావితం చేస్తుంది, కోర్టుల్లో జూనియర్ న్యాయవాదులు ఎట్లా ప్రవర్తిస్తున్నారు అనే దాని మీద ఆయన మాట్లాడిన దాన్ని ఒక రకంగా మీరు కాక్రోచెస్ అన్నారు, సోమరిపోతలు అన్నారు. కనుక మేము సోమరిపోతలు అంటే కాక్రోచెస్ కాదని చెప్పి ఒక కొత్త ఉద్యమంగా అభిజిత్ దిక్కే మన అమెరికాలో ఉండి ఆయన మొదలుపెట్టారు. తర్వాత ఇండియాకి వచ్చారు. పరిణామాలు మీకు తెలుసు. నేనేమంటారు అన్నట్టు దీన్ని ఏమవుతుంది అంటే, ప్రతిపక్షాలు ఎక్కడైతే కీలకమైన అంశాలు ఉన్నాయో వాటిని సరైన విధంగా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించలేదు కనుక వాళ్ళ విద్యార్థులు యువత తిరగబడాల్సి వచ్చింది. దీన్ని ఆహ్వానిస్తున్నాను నేను. కానీ ఇది వాళ్ళ చెప్పినట్టు చీమలు పెట్టిన పుట్టలో పాములు నిలవైనట్టు వాళ్ళ ఎజెండాకు మర్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మరి వెనుకపోయే అవకాశం ఉంది. ప్రతిపక్షాలకు వీళ్ళకి తేడా లేదనిపిస్తుంది కదా. బీజేపీని ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రమే వ్యతిరేకించే ఒక ఉద్యమంగా ఉంటే అది కేవలం ప్రతిపక్షాలకు ఒక ఆయుధమే నిలుస్తుంది తప్ప వీళ్లకు పురోగతి ఉండదు. వాళ్ళు ఆల్రెడీ హైజాక్ చేస్తూనే ఉన్నారు ఇప్పటికే. ఉదాహరణకు నిన్న మనకు మన సోనంగ్ వాంగ్చుక్ ఆయన నిరాహారదీక్ష చేసి 23 రోజులు అయినట్టు 23 రోజులుగా ఇగ్నోర్ చేసింది కేంద్ర ప్రభుత్వం. దుర్మార్గం పూర్తిగా. అంటే పట్టించుకోకపోతే వాళ్ళే పోతారు అనుకున్నారు. కానీ కాదు కదా, మెల్లమెల్లగా ఉద్యమం పెరిగింది. ఇవాళ పార్లమెంట్ సాక్షిగా నిన్న పార్లమెంట్ సెలవు సంస్థ అనే ఉద్యమానికి దారితీసింది. అంటే పట్టించుకోకపోతే పెరుగుతుంది కదా. దిగుడు ఎంత కిందికి వస్తే అంత పైకి లేస్తుంది. మీరు ఉద్యమాన్ని ఎంత అణిచివేస్తే అంత దాన్ని పెట్టరైపోతుంది. అట్లాగే గోడకేసిన బంతి మళ్ళీ ముఖానికి తగ్గుతుంది, మళ్ళీ ముఖానికి వెనక్కి వస్తుంది. అట్లా కేంద్ర ప్రభుత్వం ఆలోచించలేదా, ఇగ్నోర్ చేయడం ఎందుకు అని అంటున్నాను. అంటే ఆకులుగా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు నిన్న పిలిచారు, మాట్లాడారు. సరే, అది ఎంతవరకు వస్తుంది తర్వాత చూద్దాం. కానీ చేయాల్సిన పని ఎప్పుడు చేయాల్సింది కదా. 4-5 రోజులు సోనం వాంగ్చుక్ నిరాహారదీక్ష మొదలుపెట్టిన 4-5 రోజులకి మొదలు పెడితే బాగుండేది. పోనీ పార్లమెంట్ సమావేశాల డేట్ కూడా ఎప్పుడో ఫిక్స్ అయింది కదా, నిన్న ఇవాళ ఫిక్స్ అయింది కాదు కదా. సమావేశాలకు మేము సెలవు సంస్థ చేస్తున్నాం, నేను అప్పటిదాకా బతికుంటాను, నాకు శరీరం ఎక్కియకండి, నన్ను అనవసరం నిర్బంధించకండి అని సోనం వాంగ్చుక్ స్పష్టంగా చెప్పింది. ఆయన ప్రముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త, ఐస్ స్టాచ్యూ ద్వారా ఎండాకాలంలో లడక్ ప్రాంతంలో నీళ్లు ఇచ్చినవాడు, అట్లాగే మట్టి గురించి కూడా పరిశోధన చేసిన వాడు, మట్టి మనిషి వరకు చెప్పాలంటే. వాళ్ళ తండ్రి గారు కూడా అంతే ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లారు జమ్మూ కాశ్మీర్ లడక్ ప్రాంతంలో. అంతేందుకు వాళ్ళ తండ్రి గారు కూడా 5 రోజులు నిరాహారదీక్ష చేస్తే అప్పుడున్న ఇందిరాగాంధీ గారు స్వయంగా వెళ్లి విమర్శనం ఇచ్చి ఆయనను నిరాహారదీక్ష విరమణ చేసింది. అది సరైన కాజ్ అయినప్పుడు అది చేస్తారు. ఇవాళ వీళ్ళ విద్యార్థి ఉద్యమం ఏదైతుందో సీజేపీ ఉందో, కేవలం వాళ్ళు ఒక ఎజెండాను పట్టుకుంటే ఆ ఎజెండాను తమ సొంతం చేసుకున్న ప్రతిపక్షాలను కనుక ఇట్లాగే చేసుకుంటే నిన్న జరిగిన పరిణామాలు కొన్ని జరుగుతాయి. ఉదాహరణకు నిన్న మన ఉద్యమం దేని మీద మూడు అంశాలు. ఒకటేమో మనకు ఏదైతే ఈ పేపర్ లీకేజ్ వల్ల చనిపోయిన వాళ్ళకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని, దాంతోపాటు ఈ విద్యా సంస్కరణల మీద పార్లమెంట్ లో చర్చ జరగాలని, మూడోది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. అంతేకాదు, ఈ 3 డిమాండ్లు అదనంగా జోడించడం కరెక్ట్ కాదు కదా. ఎవరైతే కొందరు అందులో విద్యార్థులు ఏం మాట్లాడారు, అంటే విద్యార్థి నాయకులుగా చెల్లమని అవుతున్న వాళ్ళు, కాంగ్రెస్ ముఖ్యులుగా ఉన్న వాళ్ళు, లేకపోతే ఇతర ప్రతిపక్షాల ముఖ్యులుగా ఉన్న వాళ్ళు ఏం మాట్లాడారు, 370 ఆర్టికల్ గురించి మాట్లాడారు. అది ఇక్కడ అప్రస్తుతం కదా. దాని గురించి ఉద్యమం చేస్తే అది వేరు. కానీ 370 ఆర్టికల్ గురించి మాట్లాడాల్సి అక్కడ రాజకీయ పార్టీలు వాళ్ళు, యువతకు హక్కు లేదు అంతే శ్రావణి. కానీ ఇక్కడ అప్రస్తుతం అంటున్నారు.
అది వేరే ఇది వేరే. రెండు పెండ బెల్లం రెండు కలిపితే ఎందుకు మనకి రాకుండా పోతుంది. పెండ పనికి వస్తుంది, బెల్లం మనకి వస్తుంది. ఇది వేరు వేరుగా ఉన్నప్పుడే. పెండ అయితే మన కళ్ళాపి చల్లడానికి వస్తుంది, బెల్లం అయితే తినడానికి మనకి. ఈ రెండు కలిపి ఏమైతుంది? అందుకనే ఎజెండా పక్కదారి బట్టి వేరే వాళ్ళ చేతిలో పోయి ప్రతిపక్షాల వస్త్రం చేతిలో ఆయుధం అవుతే రేపొద్దున ఈ ఉద్యమం ఆగిపోతుంది, చల్లారిపోతుంది. కాదు, ఈ ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్తాం, ఇట్లాంటి ప్రజా సమస్యల మీద, ముఖ్యంగా యువత విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల మీద పోరాడతామంటే రెండునే, విద్య, ఆరోగ్యము, ఉపాధి కల్పన, వీటి మీద పోరాడండి. లిమిట్ చేసుకోండి, ఏదో ఒక లిమిట్ చేసుకోండి. లేకపోతే ఏమవుతుందని ప్రతిపక్షాలు మిమ్మల్ని బురిడి కొట్టించి ఇష్టం అనేది చెప్తారు. అతనికి కేంద్ర ప్రభుత్వం స్పందిస్తారు. అందుకనే చేయాల్సిన సమయంలో ఈ చర్చలు చేయలేదు. సరే, నిన్నటికైనా సరే మేల్కొన్నారు. ఆ పార్లమెంటు మొదటి సమావేశాల మొదటి రోజే కనీస జ్ఞానోదయం అయింది అంటున్నాను. ఇప్పటికైనా సరే ఈ చర్చల్లో ఫలప్రదం కావాలని కోరుకుంటున్నాను. అట్లాగే సోనం వాంగ్చుక్ రాజీనామా ఆయన నిరాధ్యక్ష విరమించాలి. విరమిస్తే మంచిది, ఎందుకంటే ప్రాణాలు తీసుకుంటే లాభం లేదు. నేను విద్యార్థులు కూడా అంటున్నాను, విద్యార్థులు నిలబడి కొట్లాడాలి, బతికుని సాధించాలి. కానీ ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల ₹1 ఇవ్వమని డిమాండ్ ఉంది, నేను దానికి అంగీకరిస్తున్నాను కాబట్టి. కానీ ₹1 అనే డిమాండ్ ప్రాణం మీద తీసుకురాలేదు కదా మనకైతే వెనక్కు. కనుక ప్రాణాలను ఓపెన్ చూడాల్సిన బాధ్యత ఉంది. అన్నిటికంటే విద్యారంగ సంస్కరణలో, ఈ పరీక్షల నిర్వహణలో ఇప్పటిదాకా వైఫల్యం చెందుతున్న ప్రభుత్వాలు మేల్కొని తప్పులు సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. మనము ఎంతసేపు జరిగిన తప్పు గురించి మాట్లాడుతున్నాం, జరగాల్సిన మంచి గురించి, జరగాల్సిన రేపు భవిష్యత్తులో జరగాల్సిన విషయాల గురించి ఎక్కువ చర్చించాల్సిన అవసరం ఉంది. ఆ ప్రతినిధి బృందంతో ఇంకో నలుగురు కలిపి పిలిచి ఈ విద్యారంగ సంస్కరణలు ఏం చేయాలి, పరీక్షలలో పేపర్ లీక్ కాకుండా ఏం చేయాలి, ఎట్లా చేస్తే కాకుండా ఉంటుంది. అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత, ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయిన తర్వాత, ఇవాళ శాస్త్ర సాంకేతిక రంగాలు అద్భుతంగా తెలిసిన తర్వాత ఇవి సహజంగా మారినాయి. కనుక దీన్ని ఎట్లా గుప్పుగా ఉంచాలి, ఎట్లా పరీక్షల నిర్వహణ చేయాలి. యూపీపీఎస్సీ అనుభవం ఉంది కదా మనకు, యూపీపీఎస్సీ ప్రమాణం చేస్తున్నారు కదా, మరి మిగతా పరీక్షలను, నీట్ లాంటి పరీక్షలు ఎందుకు చేయలేకపోతున్నారు అంటే ఈ వైఫల్యం నుంచి గుణపాఠం నేర్చుకొని మరి అట్లాంటి మళ్ళా జరగకుండా, పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ప్రభుత్వం అనేది మనకు తల్లిదండ్రులు లాంటిది. వాళ్ళు తప్పు చేస్తే పిల్లలు నిలదీస్తారు. ఈ వాళ్ళ పిల్లల నిలదీసే ఉద్యమాన్ని దీన్ని భావించాలి. కానీ ప్రతిపక్షాల మన ఏది బలలో పడితే మాత్రం ఈ ఉద్యమం నిర్వీర్యమవుతుంది. వాళ్ళు దాన్ని హైజాక్ చేస్తారు. అది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉద్యమకారులది, ముఖ్యంగా నడిపించేవాడిని నేను అనుకుంటున్నాను. సార్, సిజేపీ డిమాండ్లపై కేంద్రం ఎలా స్పందిస్తుందంటారు సార్? నిన్నైతే స్పందించింది. కానీ నిన్న మన ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు, జగత్ ప్రకాష్ నడ్డా గారు పిలిపించారు, మాట్లాడారు. ఈ 3 డిమాండ్లు ప్రధానంగా వాళ్ళు పెట్టారు. మిగతా ఉన్నాయి కానీ 3 డిమాండ్లలో శాశ్వతమైన డిమాండ్ పట్లనే ఎక్కువ స్పందించాలని నేను అనుకున్నాను. ఇట్లాంటి శాశ్వతమైనది విద్యారంగ సంస్కరణలు. దానిలో భాగంగా ఇప్పుడు సోనం వాంగ్చుక్ కూడా గతంలో పర్యావరణవేత్తగా విద్యారంగ సంస్కరణలు కృషి చేశారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా ఆయన సూచనలు పాటించి కొంత ఆచరణ చేసింది అక్కడ. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు విద్యారంగ సంస్కరణలో విద్యార్థులకు కావాల్సిన హక్కులు ఏమిటి, బాధ్యతలు ఏమిటి అవి చెప్పడంతో పాటు పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు కాకుండా చూడటం, దాంతో పాటు సిలబస్ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడాల్సి ఉంటుంది. అది ప్రధానమైంది. ఈ రెండోది, 2 ఉద్యమం వల్ల వచ్చిన ఉదాహరణకు ₹1 పరిహారం అనేది ఓటిస్తారా, 50 లక్షలు ఇస్తారా, 10 లక్షలు ఇస్తారా, అది ఒక తాత్కాలిక ఉపశమనం మాత్రమే, శాశ్వత పరిష్కారం కాదు. ఆత్మహత్యలు జరగకుండా చూడడం అనేది శాశ్వత పరిష్కారం. ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి పరిహారం అనేది తాత్కాలికమైంది. ఇక మూడోది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా, శాఖ మారుస్తారా, మొత్తం మీద దానికి వేరుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజీనామాతోనే మొత్తం పరిష్కారం అయితే అనుకుంటే దాని డిమాండ్ నేను కూడా చేస్తాను. కానీ పరిష్కారం అక్కడ కాదు కదా. ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయాలి. ప్రభుత్వాలు చేయడానికి అవసరమైన ఊతం ఇవ్వాల్సింది ప్రతిపక్షాలు, అట్లాగే దానికి అవసరమైన ఏదైతే స్ఫూర్తి ఇవ్వాల్సింది రాజకీయ పక్షాలతో పాటు సామాన్య ప్రజలు, యువత, విద్యార్థులు కూడా, మంచి చదువుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా. అందుకనే ప్రభుత్వం తప్పు జరిగిందా లేదని, తప్పు జరిగింది అంటున్నారు. తనయ చెడుగైన తల్లి తప్పు, తనయుడు చెడుగైన తండ్రి తప్పు, కృష్ణుడు చెడుగైన గురువు తప్పు అంటారు కదా. మరి అధికారులు తప్పు చేసిండ్రు, నేను దొరుకుతుంటాను, సమానం నాకు సంబంధం లేదంటే అది వీల్లేదు. అధికారులు తప్పు చేస్తే తప్పక ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలి. నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. లాల్ బహదూర్ శాస్త్రి నుంచి మొదలుపెట్టి కాంగ్రెస్ హయాంలో చాలా ఉన్నాయి. కానీ ఆ తర్వాత మరి అదే కాంగ్రెస్ హయాంలో చాలా మంది రాజీనామా చేయకుండా ఉన్నారు కదా. వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ గురించి ప్రస్తావించదలుచుకోలేదు. ఎందుకంటే మళ్ళీ ప్రతిపక్షాల కొన్ని విమర్శించినట్టు అవుతుంది. కనుక ఇప్పుడు విమర్శిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎజెండాను వీళ్ళ ద్వారా, అంటే మన యువత, విద్యార్థుల భుజాల మీద తుపాకులు పెట్టి పేల్చే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని గమనించి కొంచెం ఉద్యమంలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉండి, ఇట్లా సోనం వాంగ్చుక్ లాంటి సామాజికవేత్తల సలహాలు తీసుకొని వారి ద్వారా నడిపిస్తే బాగుంటది. లేకపోతే
చాలా ఉద్యమాలు ఇట్లాగే మగలో పుట్టి కుబలో పుట్టి మగలో మాడిపోయిన సందర్భాలు ఉన్నాయి. కనుక అట్లా కాకుండా ఉండాలి. లోక్పాల్ ఉద్యమం ఒక అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాడిని ముఖ్యమంత్రిని చేసింది ఢిల్లీకి. అట్లా ఈ ఉద్యమం ద్వారా సరైన కొత్త నాయకత్వం రావాలి. ఇప్పటికే చాలా యూనివర్సిటీల్లో విద్యార్థుల ఎన్నికలు నిషేధించారు. అది పరిష్కారం కాదు. అసలు గతంలో లీడర్షిప్ అంతా విద్యార్థుల నుంచి, యువత నుంచి, దాంతో పాటు కార్మిక రంగం నుంచి వచ్చేది. ఫెర్నాండెజ్ లాంటి వాడు కార్మిక రంగ నాయకుడిగా ఆయన బయటకు వచ్చారు అన్నాడు జనతా ప్రభుత్వం ఏర్పడ్డ ముందు. చూస్తే జయప్రకాష్ నారాయణ లోక్ నాయక్ అటువంటి వారు కూడా మనకు సామాజిక ఉద్యమాన్ని పుట్టుకొచ్చారు. అట్లా నేనేమంటున్నా అంటే సామాజిక ఉద్యమాన్ని ఊతం ఇచ్చే మహానుభావులు చాలా మంది ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళ ద్వారా వాళ్ళ ఎజెండాను మీరు పురిపెచ్చుకోకుండా మీ ఎజెండాకు అనుగుణంగా వాళ్ళని మలుచుకున్నప్పుడు మాత్రమే ఈ ఉద్యమం కొనసాగుతుంది. లేకపోతే ఇప్పుడు ఈ 3 డిమాండ్లు అయిపోతే మళ్ళీ వాట్ నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ప్రతిపక్షాలాగా ఎప్పటికీ ప్రభుత్వం తిట్టుకుండా కూర్చుందామా? కాదు కదా. ప్రభుత్వం చేసే మంచి పనులు మెచ్చుకోవాలి. ఎప్పుడు కూడా నిష్పక్షపాతంగా మనకు ఉండాలంటే ప్రభుత్వం చేసిన మంచి పనులు మెచ్చుకోవాలి. ప్రభుత్వం చేస్తున్న చెడ్డ పనులు విమర్శించాలి. అప్పుడు మాత్రమే ఈ ఉద్యమానికి విలువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే సార్ ఇప్పుడు జేపీ నడ్డాతో చర్చలు జరిగాయి, మరి ఆందోళనలు తగ్గే అవకాశం ఉందంటారా సార్? ఇప్పటికైతే ఇంకా మన జంతర్ మంతర్ దగ్గర యువత గుమిగూడే ఉన్నారంటున్నారు ఇప్పటికి లైవ్ అయితే. కానీ నిన్న జరిగిన సంఘటన విషాదకరం అంటున్నాను నేను. ఇటు పోలీసులు 50 మంది గాయపడ్డారు, అటు విద్యార్థులు గాయపడ్డారు. ఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఈ సంసద్ మార్చి అయితే ఎవరు అనుమతించారు కదా. అంటే పార్లమెంట్ వైపు వెళ్లే పరిస్థితి ఉంటే ఎట్లా కష్టం కదా. కనుక నా ఉద్దేశం ఏంటంటే శాంతియుత పద్ధతి ద్వారా ఇప్పుడు నిరసన రూపాలు కూడా మా శ్రావణి గతంలో లాగా ఉండొద్దాం. నిరసన రూపాలు ఏంటంటే నిజంగా జంతర్ మంతర్ ధర్నా కరెక్ట్, కానీ బయటకు బారికేళ్ళు దోసుకొని మేము పోతామంటే అది కరెక్ట్ కాబట్టి. అందుకనే బ్రిటిష్ వాళ్ళ కాలంలో నిరసన రూపాలు చాలా దుర్మార్గంగా ఉండేవి. అది అప్పుడు వెళ్ళింది కూడా. భగత్ సింగ్ పోయి పార్లమెంట్ లో మన కరపత్రాలు జరిగిండు. అట్లాగే ఆయన సహచరులను కలిసి అట్లానే రోడ్ల మీద బ్రిటిష్ అధికారులు చంపిన సందర్భం చూసిన మనం. అది వాళ్ళ కాదు కదా. ఆనాడు జాతీయోద్యమంలో బ్రిటిష్ వాళ్ళు పరాయి పాలకులు కనుక వాళ్ళ మీద చేసినాం. ఇవాళ మన పాలకుల మీద మన ఉద్యమం చేయడం శాంతియుతంగా ఉండాలి, లీగల్ గా ఉండాలి, నిరసన గట్టిగా వ్యక్తం చేయాలి. అట్లా ఉంటే బాగుంటది అన్న ఉద్దేశం. మీ ర్యాలీలు కానీ అనుమతి లేకుండా చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు కూర్చుంటే వాళ్ళని భగ్నం చేశారు అనుకోండి, అప్పుడు కష్టం. అందుకనే నేనేమంటా అంటే సోనం వాంగ్చుక్ హెచ్చరిక చేస్తే కూడా 23 రోజులు ఆలస్యం చేసి చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇగ్నోర్ చేస్తే ఉద్యమాలు ఎప్పుడు ఆగవు. ఎంత ఇగ్నోర్ చేస్తే అంత ఉద్యమాలు పైకి వస్తాయి. కనుక వీళ్ళ ఉద్యమం అవుతుందా లేదా అనేది ఇప్పుడు ఈ హామీలను బట్టే కాదుకుండా తర్వాత కార్యాచరణ కూడా నిర్ణయించుకోవాలి. అంటే ఇక్కడతో ఆగదు. విద్యారంగ సంస్కరణ కోసం మేము పనిచేస్తామని ప్రభుత్వానికి సరైన సూచనలు సలహాలు ఇవ్వాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ పరీక్షల నిర్వహణ ఎట్లా ఉంది, మన దగ్గర కూడా మన యూపీబీఎస్ ఆదర్శం కదా, ఎట్లా ఉన్నాయి చూసుకొని దానికి అనుగుణంగానే మనం పరీక్షల నిర్వహణ కావాలి. ముఖ్యంగా ఈ నీటి పరీక్షలో అమ్మ శ్రావణి గతంలో మనకు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం జరిగింది, దాన్ని కలిపినప్పుడు నేను వ్యతిరేకించాను. మాకు సరి అయింది కాదు. అలాగే చాలా మంది వ్యతిరేకించారు. అన్ని ఒకే దగ్గర కలిపితే రేపు లీక్ అయితే ఇదే సమస్య వస్తే అని హెచ్చరించాం. అదే జరిగింది. దాంతో పాటు పేపర్ లీక్ అనేది కాకుండా, పేపర్ లీక్ అయినా దానికి పెద్దగా నష్టం కాకుండా చేసే పద్ధతులు కూడా ఉన్నాయి. జంబ్లింగ్ పద్ధతి ఉన్నది, ఆన్లైన్ ఎగ్జామ్ ఉన్నది. ఆన్లైన్ ఎగ్జామ్ పెడతామన్నారు ఇది మొదటిసారి లీక్ అయినప్పుడు. రెండోసారి కూడా లీక్ అయిందని అనుమానాలు వస్తున్నాయి. రెండోసారి కూడా ఏమంటున్నారంటే సరే ఇప్పుడు రద్దు చేయలేదు, చేయొద్దు కూడా అంటున్నాను. రెండోసారి 150 ప్రశ్నలలో ఒక కోచింగ్ సెంటర్ వాళ్ళు ఇచ్చిన రాతపూర్వకంగా ఇచ్చిన 150 ప్రశ్నలలో 111 ప్రశ్నలు వచ్చినాయి. వస్తాయి కదా, 111 అదే వరుసలో వస్తే పేపర్ లీక్ అయినట్టు లెక్క. అక్కడక్కడ ఆ ప్రశ్నలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు పేపర్ లీక్ అయినట్టు కాదు కదా. అదే సిలబస్ కదా, సిలబస్ దాటైతే పరీక్షలు ఉండవు. సిలబస్ దాటైతే ఇది ఉండదు కదా. కనుక సిలబస్ లోని ప్రశ్నలే వస్తాయి కనుక రిపీట్ అవుతాయి కాదని లేదు. కనుక దాన్ని బట్టి ఇది పేపర్ లీక్ అయిందని అనడానికి వీల్లేదు. ఇప్పటికైనా సరే కొన్ని పద్ధతులు పాటించి మొట్టమొదటిగా దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ ఒకటే చేయొద్దు. వేరు రాష్ట్రాలకు ఉంటే ఒక దగ్గర లీక్ అయితే ఇంకో దగ్గర మిగతా దేశం అంతా నష్టపోదు. రెండోది దీన్ని ఆన్లైన్ ఎగ్జామ్ చేస్తా అని అన్నారు. ఆన్లైన్ ఎగ్జామ్ చేయాలి, రిటర్న్ అవసరం లేకుండా. దాంతో పాటు జంబ్లింగ్ పద్ధతిలో అవే ప్రశ్నలు రిపీట్ చేస్తూ నెంబర్లు మార్చి పక్క అంటే మన రొటేషన్ మన పద్ధతిలో మన ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తే అప్పుడు కూడా వాళ్ళ పేపర్ లీక్ అయినా ఆ ప్రశ్నలే వస్తాయనో లేకుంటే అదే వరుసలో వస్తాయని తెలియదు కనుక మైనస్ మార్కులు కూడా ఉన్నాయి కనుక వాళ్ళ ప్రతిభను పరీక్షించడానికి అవకాశం ఉంటుంది. పరీక్ష పద్ధతి నిర్వహించే పద్ధతులు మారాలి. సాధ్యమంతో లీకేజ్ కాకుండా చూసుకుంటే మంచిది. దానికి వాళ్ళ ఈ తప్పిదం ఏదో ఒక రకంగా గుణపాఠంగా నేర్చుకొని రేపు ఈ ఇట్లాంటి పొరపాటే మళ్ళీ జరగకుండా ఉండడానికి చేయాలి.
చట్టం కఠినతరం చేస్తే లాభం లేదు. మొదలు తప్పు జరగకుండా చూడాలి. చట్టం కఠినతరం చేస్తారు, 3 ఏళ్ల శిక్షణ 5 ఏళ్ళకి వేస్తామంటున్నారు. ఏమైతుంది? 5 ఏళ్ళు జైలుకు పోతాడు, కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. అట్లాగే అభ్యర్థులు కూడా మారాలి. ఎవరైతే పరీక్షలు రాస్తున్నారో వీళ్ళు కొంటేనే కదా వాళ్ళు అమ్ముతున్నది. వీళ్ళు లక్షల రూపాయలు పెట్టి పేపర్లు కొంటే కదా వాళ్ళు అమ్ముతున్నది. మరి అదే కదా, కోచింగ్ సెంటర్లు కొంటాడు, వాళ్ళందరికీ ఇస్తుంటాడు, వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు. అంటే అక్రమ మార్గాల్లో మేము పాస్ అవుతాం అనే దుర్మార్గమైన ఆలోచన యువతకు ఉన్నది. మనలో లోపాన్ని కూడా మనం సవరించుకోవాలి. లేకపోతే ఏమైతుంది, మనమైతే కొంటాము, లీక్ అయితే కావద్దంటే ఎట్లా? లీక్ అయినా సరే మేము ఎవరం కొనము, నిజాయితీగా పరీక్ష రాస్తామని ఎందుకు రాదు? లీక్ అయితే కొనే వాళ్ళు అయితే ఉన్నారు కదా. కోట్ల రూపాయలు చేతులు, 100 కోట్ల రూపాయలు చేతులు మారే అంటున్నారా? మరి 100 కోట్ల రూపాయలు చేతులు మారడానికి ఇంతమంది విద్యార్థుల జీవితం నాశనం చేస్తున్నది మనమే కదా, ఈ విద్యార్థులే కదా. దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ అడుగు పెడితే 4 ఏళ్ళు మన దిక్కుంటాయి కనుక విద్యార్థులు ఈ ఆత్మ పరిశీలన కూడా చేసుకోవాలి. లీక్ కాకుండా మొట్టమొదటి చేయాల్సిన ప్రభుత్వం, లీక్ అయిందా మేము కొనము, మేము నిజాయితీగా పరీక్ష రాస్తాము, అది అవసరం లేదనుకుంటే అది మేలు అంటున్నాడు. ఈ రెండోది మారడం చాలా కష్టం. సార్, ఈ ఉద్యమం ఢిల్లీకే పరిమితం అవుతుందంటారా, లేక దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమంగా విస్తరించే అవకాశం ఉందంటారా సార్? విద్యార్థి ఉద్యమంగా విస్తరిస్తే మంచిది, నేను ఆహ్వానిస్తాను. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకు వెనకటి కథ ఉండదు. రాజుగారికి బట్టలు లేవచ్చు అనే కథ ఉంది. అందులో ఏమంటారంటే, ఓ రాజు తనకు దేవతా వస్త్రాలు ఇస్తా అని చెప్తే ఒక మాంత్రికుడి మాట నమ్ముతాడు. నమ్మి దేవతా వస్త్రాలు కట్టుకుంటా అంటే వాడు ఏం చేస్తున్నా, మాంత్రికుడు ఈ రాజు వెర్రివాడు ఉన్నాడని చెప్పి వెర్రివాడిని చేసి మొత్తం బట్టలు ఇప్పేసేసి ఇదే దేవతా వస్త్రాలు పోవని ఓ లేపనం పూస్తాడు. ఈయన ఎవ్వరికి కనపడకపోమంటాడు. బట్టలు లేనట్టు ఎవరికి కనపడవు, ఇవే దేవతా వస్త్రాలు అంటాడు. ఇప్పుడు ఎదురుగా ఉన్న భటుని అడుగుతాడు ఆయన, నాకు దేవతా వస్త్రాలు వచ్చినాయి అంటే భటుడు బాగా భయపడిపోతాడు. నగ్నంగా కనపడుతుంది రాజు, చెప్తే ప్రాణం తీస్తాడు కనుక ఉన్నాయా అంటాడు. అట్లా డైరెక్ట్ గా రాజు దర్బార్కి వస్తారు, అందరిని అడుగుతారు. మంత్రులతో సహా అందరూ భయపడతారు. ఎందుకంటే నగ్నంగా వచ్చిండు, నువ్వు దేవతా వస్త్రాలు లేవంటే ఇంతమంది శిక్షిస్తారు, ఆయన కనపడింది నిన్ను మనకెందుకు అని చెప్పి అందరూ ఓకే అంటారు. తర్వాత రాజు గర్వం పెరిగిపోతుంది, నేను దేవతా వస్త్రాలు కట్టుకుని చూపెడతామని ఏనుగు అంబారెక్కి వీధుల్లో ఊరేగింపు మొదలుపెడతారు. చాలా మంది ప్రజలు కూడా భయపడి నిజమే కావచ్చు, ఎందుకు మరి మనకు ఆయన నగ్నంగా ఉండడానికి నిజం చెప్పాలి అని భయపడి ఊరుకుంటారు. కానీ అందులో ఆ మొత్తం ఊరేగింపులో ఎదురైన ఒక చిన్న పిల్లవాడు రాజుగారికి బట్టలు లేవో అని అంటాడు. అప్పుడు మిగతా వాళ్ళందరూ నిజమే కదా, రాజుగారికి బట్టలు లేవు, రాజుగారికి బట్టలు లేవు అప్పుడు అంటాడు. అప్పుడు రాజు సిగ్గుతో తల ఉంచుకొని ఆ మాంత్రికుడిని ఉరిదీసేసి తాను ఇటువంటి మాయలో మళ్ళీ పడకుండా ఉంటాడు. ఈ కథ ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే, ఈ పిల్లలు ఎవరైతే సిజేపీ ఉన్నారో వీళ్ళు రాజుగారికి బట్టలు లేవచ్చు అని చెప్తున్నారు. అంతవరకు అయితే పరిమితమే, మంచిదే. కానీ దాటి వీళ్ళ ఉద్యమాన్ని మన ప్రతిపక్షాలు సొంతం చేసుకుంటే కష్టం. గతంలో మనకు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు. మంచి చాలా మంది యువత నాకు పరిచయం అయ్యారు ఈ చర్చల ద్వారా. వాళ్ళు మంచి ఆలోచనతో ఉన్నారు. వాళ్ళు ఒకటే అన్నారు, రామన్ రావు గారు మేము ఏదో పార్టీకి మద్దతు పలకము, అట్లా ఉంటే మీరు ఉద్యమం ముందుకు వద్దంటున్నారు. రుచిత్ అని ఒక అబ్బాయి చాలా అద్భుతంగా మాట్లాడారు. అంటే కొత్త నాయకత్వం రావడానికి ఇటువంటి ఉద్యమాలు పనికి వస్తాయి అంటున్నారు. కనుక ఇప్పుడు ఏమైంది, నిన్న చూడండి హైదరాబాద్ లో క్యాండిల్ లాగా తీశారు. ఎవరు? పొన్నం ప్రభాకర్, అజరుద్దీన్, ఇంకొకరు తీశారు. ఏమైంది, మళ్ళీ ఈ ఉద్యమం అంతా హైజాక్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎజెండా లేదా మరి వేరే, వీళ్ళకి ఇదే దొరికిందా అంటే దొరికిందే సందు ఉద్యమం చేస్తా అనుకుంటున్నారు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ వీళ్ళు సిజేపీ రాకముందో లేకుంటే ఈ ప్రభుత్వం మీద ఉద్యమం చేయడానికి సరిపోదా? 2024లో లీక్ అయింది కదా, మరి అప్పుడు ఇటువంటి ఉద్యమం ఎందుకు చేయలేదు వీళ్ళు? అందుకనే ఇప్పుడు త్వంసుంటా అంటే త్వంసుంటారు, గురువింద గింజకు నలిపారు కదా అన్నట్టు. ఒకవేళ బీజేపీ హయాంలో ఇవి జరిగిందంటే మీ హయాంలో ఎన్ని లీకేజ్ జరిగిన పేపర్లు అని వాళ్ళు అంటారు కదా. అంటే ఏమన్నట్టు, మొత్తం దేశంలో 2 పార్టీలు జాతీయ నాయకత్వంలో ఇప్పటిదాకా జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంటే కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ. కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాలు ఇటు అటు కాకుండా మొత్తం 80 ఏళ్లలో 60-20 కదా, 55 ఏళ్ళు 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ, 20 ఏళ్ళు అప్పుడు వాజ్పేయి 5 ఏళ్ళు, ఇప్పుడు 12 ఏళ్ళు మోడీ, కలిపితే జనతా ప్రభుత్వం కలిపి 20 ఏళ్ళు వీళ్ళు 60-20 ఉన్నారు కదా. మరి అటు ఏమవుతుందంటే ప్రతిపక్షాలు ఇటు విమర్శిస్తుంటే వాళ్ళ మీద అంతకంటే విమర్శలు ఎక్కువ ఉన్నాయి కదా. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, పరస్పరం విమర్శించుకునే వాళ్ళు ఇటువంటి ఊతం దొరకగానే వీళ్ళు ఎంబడి పడతారు. దానివల్ల నష్టపోద్ది అంటున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా విస్తరించాలంటే స్వతంత్రతను కాపాడుకొని ఈ ఉద్యమం ఏదైతే సిజేపీ కాదు, లేకపోతే యువత కానీ విద్యార్థులు కానీ దీన్ని స్వతంత్రత కాపాడుకొని చేస్తే ఉద్యమం నిలబడుతుంది. లేదు ప్రతిపక్షాల చేతులు ఆయుధం అయితే ఆటోమేటిక్ గా బీజేపీ వాళ్ళు బుల్డోజ్ చేసుకుంటూ మీ సంగతి ఏందని వీళ్ళని కూడా అడుగుతారు. అందుకని ఇప్పుడు ఉద్యమం కొనసాగాలా, విరమించుకోవాలా, లేకపోతే ప్రతిపక్షాల చేతులు ఆయుధం కావాలా అని నిర్ణయించుకునే బాధ్యత ఎవరైతే ఉద్యమం మొదలుపెట్టారో వాళ్ళని, యువత మీద ఉంది, విద్యార్థుల మీద ఉంది. సార్, ఈ ఆందోళన ప్రభావం రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందంటారా సార్? చాలా దూరం అమ్మా. ప్రజలు చాలా ఏమంటారు జ్ఞాపక శక్తి లేని వాళ్ళు కాదు, కానీ
యువత విద్యార్థులు ఏమైందంటే ఇప్పుడు కంది కట్టెల మంటలాగా లేకుంటే ధన్యపు కట్టెల మంటలాగా పెంచుతారు. అందుకనే గాంధీ మహాత్ముడు మంచి మాట అన్నారు. అంటే యువత తొందరగా ఆవేశపడతారు, తొందరగా మోసపోతారు కూడా. మోసపోకండి అంటున్నాను. యువతను ఆవేశపడడం కరెక్ట్, వాళ్ళ లక్షణం కూడా. అంటే యువత అంటే ఆవేశం, కానీ ఆలోచనతోనే ఆవేశం ఉంటే రెండు కలిస్తే అప్పుడు పరిపూర్ణత అవుతుంది. కేవలం ఆవేశం ఉంటే ఇటువంటి ప్రతిపక్షాల గాల్లో పడతారు, వాళ్ళ వాళ్ళ మన మ్యాజిక్లు పడిపోతారు. కనుక ఇది ఏంటంటే ఉద్యమం చేయడానికి చాలా చెప్పాను. విద్యారంగ సంస్కరణలు, ఆరోగ్యము, ఉపాధి, ఈ మూడింటి మీద చేయండి ఉద్యమం. ఎవరి సొంత భూము, ఎవరితో మేము అటాచ్ కాము అని చెప్పండి, అప్పుడు ఈజీ అవుతుంది. కానీ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గారు నిన్న క్యాండిల్ తీసినట్టు ఇప్పుడు అంతపురే సంతాపం తెలిపితే ఎట్లా? 60 ఏళ్ళు వాళ్ళు చేసిన పని ఇదే కదా, 20 ఏళ్ళు వీళ్ళు చేసిన పని ఇదే కదా. ఈ ఇద్దరు కలిసి ఇవాళ మిమ్మల్ని మోసం చేస్తారని నేను అంటున్నాను యువత. కనుక మీరు మోసపోకుండా ఉండాలంటే బీజేపీ ఇప్పుడు ఈ 12 ఏళ్ళు చేస్తున్న విమర్శలు ఏదైతే చేస్తున్నారో అంతకుముందు వాళ్ళు చేసింది కూడా విమర్శ చేయాలి. మీరు ఈ విమర్శలు పక్కన పెట్టండి. మీరు వాటి నెక్స్ట్ ఏం కావాలో చేయండి. ఇప్పుడు గతం లేకుండా భవిష్యత్తు లేదు, వర్తమానం అంతక లేదు. కానీ వర్తమానంలో జీవించమని, ఈ వర్తమానంలో ఉన్న సమస్యల మీద మీరు ప్రస్తావించాలి, ఉద్యమాలు చేయాలి. గతంలో ప్రస్తావిస్తే పలానా పార్టీ ఏం చేసిందంటే అన్ని పార్టీలు అదే, అన్ని ఒకే తాను ముక్కలు కదా. జెండాలు వేరు, అజెండా ఒకటే. ప్రజలను గెలవడం, డబ్బులు సారా పోసి గెలవడం. డబ్బు సారా పోసి గెలవని పార్టీ మీరు తీసుకురాగలుగుతారా? ఒక ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది, ఒక లోక్సత్తా వచ్చింది, కొద్ది రోజులు నిలుస్తుంది కదా. అట్లానే ఇప్పుడు ఇక్కడ కూడా ఏమంటున్నానంటే మీరు ప్రజా సమస్యల మీద పోరాడే క్రమంలో ప్రతిపక్షాల చేతిలో ఆయుధం కావద్దు, అప్పుడు నిలుస్తుంది. లేదు ప్రతిపక్షాల చేతిలో ఆయుధం కాగానే ఆటోమేటిక్ గా మీ వీక్నెస్ బయటపడుతుంది. ఎదుటి అధికారంలో ఉన్న పార్టీ మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళని మిమ్మల్ని సమానంగా చూస్తారు కదా. అప్పుడు అందుకనే ఉద్యమాలు చేసేటప్పుడు ఏమంటారు దాన్ని నిష్పక్షపాతంగా ఉంటే అప్పుడు ఉద్యమాలు సక్సెస్ అవుతాయి. ప్రజలు మీ వెంబడుతారు. లేదు కాంగ్రెస్ కో, కమ్యూనిస్టులకో, లేకుంటే ఇతరత్ర, లేకుంటే ఇటు బీజేపీకో వీళ్ళకు మీరు మద్దతు చేశారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ బొద్దు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ నిఖార్సైన యువత, ఎక్కడ కూడా వాళ్ళకు విద్య, ఆరోగ్యము, ఉపాధి కల్పన వీటి మీద పనిచేస్తాం అంటున్నారు. అది చేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. అది కాక మిగతా రాజకీయ ఎజెండా, నేను చెప్పాను 370 ఆర్టికల్ గురించి నిన్న ఆ జంతర్ మంతర్లో మాట్లాడారు, తప్పు అంటున్నారు. 370 ఆర్టికల్ గురించి మాట్లాడేది వేరే ఉంటది. మాట్లాడితే అంటే ఏమన్నట్టు బీజేపీకి వ్యతిరేకంగానే జరుగుతున్న ఉద్యమంగా భావించాల్సి వస్తుంది. ఇది తప్పే. పేపర్ లీక్ తప్పు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోవడం తప్పు, సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష 23 రోజులు చూస్తుంటే కూడా చూసుకుంటూ చోద్యం చూస్తూ ఊరుకుంది తప్పు, ప్రభుత్వం చేయాల్సిన పని చేయకపోవడం తప్పు, ఇవన్నీ అంటున్నారు. కానీ ఇవన్నీ కలిపి ప్రతిపక్షాల చేతులు ఆయుధంగా మారితే మళ్ళీ మొదటికి వస్తుంది కదా. అందుకని నిష్పక్షపాతంగా నిజాయితీగా ఉండండి, ఒక దిక్కు మొగ్గకుండా ఉండండి. వాళ్ళు చేసిన తప్పులు ఎండగట్టండి, వీళ్ళు చేసిన తప్పులు ఎండగట్టండి. కనీసం ఇప్పుడు నడిచే కార్యక్రమంలో ఈ సంస్కరణలు ఏం జరిగితే బాగుంటుందని చేయండి. అనుభవం సోనం వాంగ్చుక్ లాంటి వాడు ఉన్నారు, అనుభవం ఉన్నది, ఉద్యమశీలి, ఆ ఉద్యమ శీలతో ముందుకెళ్తున్న వాడు. అటువంటి వాడు అంటే రాజకీయ పార్టీలకు సంబంధం లేని వాళ్ళను సలహా తీసుకొని వాళ్ళను ముందుంచి ఉద్యమం జరిపితే ముందుకు పోతుంది. లేదు సాంప్రదాయ రాజకీయ పక్షాలను పట్టుకుంటామంటే వాళ్ళ ఎజెండా ఒకటే ఉంటుంది, అధికారంలోకి రావడం. అందుకని ఈ ఒక్కటే యువత ఇక్కడికే పరిమితం కావద్దు. విద్యారంగ సంస్కరణలు దీనికే కాకుండా మన ప్రజాస్వామ్య సంస్కరణలు, గుడ్ గవర్నెన్స్, అట్లానే న్యాయ సంస్కరణలు. అదే కదా ఇప్పుడు మన సీజే మన వ్యాఖ్యల మీదే మీరు పుట్టింది కదా, మరి న్యాయ సంస్కరణలు కావన్నా కావద్దా, పోలీస్ సంస్కరణలు కావన్నా కావద్దా? వీటన్నిటి పట్ల పోండి మీరు. పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యం ఎట్లా ఉండాలి, పార్టీల సంస్కరణ ఎట్లా కానీ అంటే రాజకీయ సంస్కరణలు, ఎన్నికల సంస్కరణలు, పోలీస్ సంస్కరణలు, అట్లాగే న్యాయ సంస్కరణలు, ఇవన్నీ జరుగుతాయి కదా గుడ్ గవర్నెన్స్ వచ్చేది. కనుక ఆ వైపు ఉద్యమం చేస్తే ఖచ్చితంగా మీకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తుంది. కాదు మేము ఈ ఒక్కదానికి పరిమితం అవుతాం, ఇది కూడా పూర్తిగా ప్రతిపక్షాల చేతుల్లో ఆయుధం అవుతా అంటే సాధ్యం కాదు. అది కొద్ది రోజులకే పనికి రాకుండా పోతాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి వివరణ ఇచ్చారు. నమస్తే సార్.